ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి 15 నెలల వ్యవధిలోనే ఫెయిల్డ్ సీఎంగా ముద్ర వేయించుకోవటం ఓ అన్నగా తనను బాధించిందని అన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడే న్యూస్లో చూశాను. ఈ రోజు నువ్వు మీడియా రిపోర్టర్స్ని అటాక్ చేయటం, అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పటం చూశాను. ఇవాళ కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. అమీర్పేటలోని నీళ్ల కోసం ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం. హైదరాబాద్లో 1,20,00,000 మంది ఉన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మార్చిలోనే నీళ్లు లేవంటే మరి ఏప్రిల్, మే, జూన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వేదో భారత్ సమ్మిట్ పెడితే ఎవరు వస్తారు? ఒక్కసారి అర్థం చేసుకో. దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు? నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను? రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నావు. అలాగే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి మూటలు మోస్తున్నావు అని అందరూ చెబుతున్నారు. ఇప్పుడు దోచుకోవటం, దాచుకోవటం, పంచిపెట్టడమేనా? లేదా ప్రజల మీద ధ్యాస ఉందా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది, విద్య, వైద్యం అన్నది కనిపించట్లేదు. ఈ కొద్ది కాలంలోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, ఒక శాంతి దూతగా, నీ అడ్వైజర్గా నాకు ఎంత బాధిస్తుంది అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.